చేతికి వాచి లేదు, వేలికి ఉంగరం లేదు, ఒంటిపై ఖరీదైన బట్టలు లేవు. గాంధీ మహాత్ముడిలా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారని ఓదరగొట్టే చంద్రబాబు ఆస్తి, అది కూడా కేవలం అధికారికంగా మాత్రమే ఎంతో తెలుసా? 931 కోట్లు. పాపం, ఆ సొమ్ముతో వాచి ఎలా కొనగలరు? వేలికి ఉంగరం ఎలా కొనగలరు? సీఎం గారి పేదరికం అలా ఉంది. మరి ఏడీఆర్ దేశం మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలను బయటపెట్టింది. దేశంలోనే చంద్రబాబు రిచెస్ట్ సీఎం అని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచింది. 931 కోట్ల ఆస్తితో చంద్రబాబు రికార్డు సృష్టించారు. అయినా 2 ఎకరాల నుంచి 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలిగారు? అధికారికంగానే 931 కోట్లు ఉంటే అనధికారికంగా లెక్కకు తేలని ఆస్తులెంత? కుటుంబ సభ్యులందరి ఆస్తులెంత? చంద్రబాబు చేతిలో ఏ మంత్రదండం ఉంది అని ప్రశ్నిస్తే సమాధానం సులభంగానే దొరుకుతోంది. ఆయన దగ్గరున్న ఆ మంత్రదండం పేరు నాలుక. ఎస్, నాలుకే. నోటికొచ్చిన అబద్ధం చెప్పడం, నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం. అధికారం చేతిలో ఉంటే 931 కోట్లేంటి 9 లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. ఇదే ఆయన గారి పాలసీ కావచ్చు. ఇక అధికారం కోసం చంద్రబాబు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయంటే గోబెల్స్ కూడా సిగ్గుపడేలా. ఓ పక్క సంపద సృష్టితో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఎదిగిన చంద్రబాబు అప్పుల్లో కూడా రికార్డు సృష్టిస్తున్నారు. కొత్త సంవత్సరం 2025ను 5,000 కోట్ల అప్పుతో స్వాగతం పలుకుతున్నారు. అదేంటి సార్, ఇప్పటికే 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు కదా, మళ్ళీ ఈ 5,000 కోట్ల అప్పేంటి అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. 2025లో 2 లక్షల కోట్లు అప్పు సృష్టించాలనేది ఆయన టార్గెట్. ఒక్కటి మాత్రం నిజం, ఆయనకు ఆస్తులు, రాష్ట్రానికి అప్పులు. ఫైనల్గా తేలింది ఇదే. కేవలం నాలుక ద్వారానే 1,000 కోట్లు ఎలా పోగేశారో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. క్వశ్చన్ నెంబర్ 1. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రచారం చేసి చివరకు రాష్ట్రం మొత్తం అప్పు 6.5 లక్షల కోట్లని అసెంబ్లీలో చెప్పావు. అవునా కాదా? నారా కుబేరా, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. 4,000 కోట్లతో ప్రభుత్వ భవనాలకు రంగులు వేశారని ప్రచారం చేసి చివరికి అసెంబ్లీ సాక్షిగా అది 100 కోట్లే అని తేల్చావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. ల్యాండ్ టైటిలింగ్తో జగన్ భూ కబ్జా అంటూ ప్రచారం చేసి ఇప్పుడు కేంద్ర రాయితీల కోసం రీసర్వే కొనసాగిస్తున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. నాడు నాసిరకం మద్యమని ప్రచారం చేసి నేడు అవే బ్రాండ్లను 20 నుంచి 30 రూపాయలకు పెంచి అమ్ముతున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. స్మార్ట్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లు అని ప్రచారం చేసి ఇప్పుడు అవే మీటర్లు దౌర్జన్యంగా బిగిస్తున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. ప్రజాధనంతో సిద్ధం సభలని జగన్ నిర్వహించారని ప్రచారం చేసి ఆఖరికి పార్టీ డబ్బుతోనే సభలు జరిపారని ఒప్పుకున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. బాదుడు లేని పాలన అందిస్తానని హామీ ఇచ్చి 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రచారం చేసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉందనడానికి జీవోలే లేవంటున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ రంగంలో జగన్ 6,31,000 ఉద్యోగాలు కల్పిస్తే ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని దుష్ప్రచారం చేశావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. సంపద సృష్టిస్తా అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. కేవలం నాలుకను నమ్ముకొని మాత్రమే అబద్ధాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, వారు ప్రచారం చేసినటువంటి అబద్ధాలు. అవి అబద్ధాలని మనం చెప్పడం కాదు, తనే స్వయంగా మళ్ళీ అసెంబ్లీలో ఒప్పుకున్నవి, ప్రజల ముందు ఒప్పుకున్నటువంటివి. అప్పుల విషయంలో కావచ్చు, రంగులు వేశారనే విషయంలో కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కావచ్చు, చెప్పిన అబద్ధాలని మళ్ళీ తనే స్వయంగా అవి అబద్ధాలని తనే ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక ధనిక సీఎం గారి సంపద సృష్టి, రిచెస్ట్ సీఎం అన్నాం కదా, ఏంటి అసలు? ఈ దేశంలోనే 31 మంది ముఖ్యమంత్రులలో అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు?
ఈ ప్రశ్నకు ఏడీఆర్ సమాధానం ఇచ్చింది. ఏమని సమాధానం ఇచ్చింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న 31 మంది, 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 31 ముఖ్యమంత్రుల ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, వారి ఆస్తి ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో రిచెస్ట్ సీఎం, ముఖ్యమంత్రి అని తేల్చింది ఏడీఆర్ రిపోర్ట్. ఇది ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇందులో చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు సార్, చంద్రబాబు నాయుడు గారు టాప్ ప్లేస్లో ఉన్నారని. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, ఇందులో చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లతో ఈ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు నిలిచారు. ఆయన పేరిట 332 కోట్లు. ఈ 332 కోట్ల తర్వాత ఏకంగా 931 కోట్లకు వెళ్ళిపోయారు. ఈయనకి మధ్య 600 కోట్లు తేడా ఉంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి 51 కోట్లు. ఆయన ఆస్తి 51 కోట్లు. ఇక తక్కువ ఆస్తి ఉన్న వాళ్ళ లిస్టు కూడా ఒకటి ప్రచురించారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం 15 లక్షల ఆస్తి కలిగి ఉన్నారు. 15 లక్షల ఆస్తి ఎక్కడ? మన చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎక్కడ? 931 కోట్లు. ఎలా వచ్చింది ఈ డబ్బంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? దీనికి సమాధానం రావాలి. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెబుతారో లేదో తెలియదు, ఆ పార్టీ నాయకులు సమాధానం చెబుతారో లేదో తెలియదు. 930 కోట్లు అన్నది అధికారికంగా ఏడీఆర్ వెల్లడించినటువంటి ఆస్తులు. రైట్, ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అప్పులతో కూడా ఆయన ఒక రికార్డు సృష్టిస్తున్నారు. ఆస్తుల్లోనే కాదు, అప్పుల్లో కూడా ఒక రికార్డు సృష్టిస్తున్నారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతుంది. 2025కి స్వాగతం పలకడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా 5,000 కోట్ల రూపాయల అప్పు చేశారు సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. 5,000 కోట్ల రూపాయలు. ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిపోయింది 6 నెలల్లో. అంటే ఈరోజు మంగళవారం మరో 5,000 కోట్ల అప్పు. ఇందులో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఒకసారి చూడండి, ఏ రాష్ట్రాలు అప్పు తీసుకుంటున్నాయి అనేది, ఎంతెంత తీసుకుంటున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు 1,500 కోట్లు ఒకటి, 1,500 కోట్లు ఒకటి, 2,000 కోట్లు ఒకటి. ఒకటేమో 12 ఏళ్ళు, ఇంకోటేమో 13 సంవత్సరాలు, ఇంకోటేమో 14 సంవత్సరాల టెన్యూర్కి తీసుకున్నారు. అయితే తమాషా ఏంటంటే ఆర్బీఐ వేలంలో మొత్తం 24,729 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తుంటే అందులో మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు, అంటే దేశం మొత్తం చేసిన అప్పులో 20% మన రాష్ట్రమే చేసింది ఈరోజు. ఇది మన గొప్పతనం. సంపద సృష్టిస్తానంటే కొందరు నవ్వారు. ఆయనేం సంపద సృష్టిస్తారని. ఏడీఆర్ చెప్పింది సంపద సృష్టించుకున్నారు, 931 కోట్లు ఉంది ఆయన దగ్గర అని. అలాగే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడంలో కూడా ఆయన రికార్డు సృష్టిస్తూ 5,000 కోట్లకు సంబంధించి 5,000 కోట్లు ఈరోజు తీసుకున్నది. అసలు మొత్తం ఎంత తీసుకున్నారో ఒకసారి గ్రాఫిక్స్ ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఆయన తీసుకొచ్చినటువంటి అప్పు ఏ నెలలో ఎంత చేశారు, బడ్జెట్ పరిధిలో ఎంత చేశారు, ప్రభుత్వ గ్యారంటీతో ఎంత చేశారు, అమరావతి కోసం ఎంత చేశారు, ఒక్కసారి క్లియర్గా స్క్రీన్ పైన చూపించండి. ఒకసారి అది చూద్దాం. అది చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. 6 నెలల్లో మన ధనిక సీఎం గారు చేసినటువంటి అప్పులు: జూన్లో 6,000 కోట్లు, జూలై 10,000 కోట్లు, ఆగస్ట్ 3,000 కోట్లు, సెప్టెంబర్ 4,000 కోట్లు, అక్టోబర్ 6,000 కోట్లు, నవంబర్ 4,000 కోట్లు, డిసెంబర్ 9,237 కోట్లు. ఇదే డిసెంబర్ ఈరోజు చేసింది 5,000 కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్ల పేరుతో చేసినటువంటి అప్పు 13,000 కోట్లు. అమరావతి పేరుతో చేస్తున్నటువంటి అప్పు 31,000 కోట్లు. ఇది కాకుండా అమరావతికి మళ్ళీ 21,000 కోట్ల రూపాయలు సేకరించుకోవడానికి సిఆర్డీఏకి అనుమతిచ్చారు. మొత్తం చూస్తే ఈరోజు 1,12,237 కోట్ల రూపాయలుగా తేలింది. 1,00,000 కోట్లు దాటిపోయింది. ఇక్కడ చూస్తే వారి ఆస్తి ఏమో 937 కోట్లు, ఇక్కడేమో 6 నెలల్లో 1,12,237 కోట్లు. 6 నెలల్లో వారు చేసినటువంటి అప్పు. మీలో ఎవరికైనా ఒక్క పథకమైనా వచ్చిందా? తల్లికి వందనం వచ్చిందా? రైతుకు పెట్టుబడి వచ్చిందా? కనీసం సిలిండర్లు
ఎంతమందికి వచ్చింది? ఆ సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇచ్చారు కదా, ఆ డబ్బులైనా తిరిగి పడ్డాయా? ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు పోసినటువంటి మందు తాగి 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 అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి పోతే మీకు ఆరోగ్యశ్రీ కూడా లేదు సార్. నేను మందుబాబులను ముందే హెచ్చరిస్తున్నాను. మీరు తాగి తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మీకు కనీసం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీకు ఆరోగ్యశ్రీ కూడా లేదు, దాన్ని కూడా నిర్వీర్యం చేసి పడేశారు. రైట్, చంద్రబాబుకు ఆస్తులు, రాష్ట్రానికి అప్పులు, ఈ అంశంపైన మనం చర్చిద్దాం.